చదువుకి దూరంగా ఉన్నటువంటి వారికి ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందించాలి అనేటువంటి ఒక చక్కటి సంకల్పంతో వారు ఆనాడు ఇక్కడ విద్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. పెద్దలు తరచూ మనతో చెప్తూ ఉంటారు సంకల్ప బలం అని. మన సంకల్పం కనుక గట్టిగా బలంగా ఉన్నట్లయితే ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా వాటన్నిటినీ అధిగమిస్తూ లక్ష్య ప్రాప్తి సిద్ధిస్తుందని చెప్పి మన పెద్దలు చెప్పేటువంటి విషయం. ఆనాడు పెద్దలు నారాయణమూర్తి గారి సంకల్పం అంత గట్టిగా మాత్రమే కాకుండా వారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా బిడ్డలకి నాణ్యమైనటువంటి విద్యని అందించాలి అని చెప్పి భావించిన సందర్భంలోనే దినదిన ప్రవృద్ధిమానంగా ఇవాళ ఈ కళాశాల ఎదిగి ఈ స్థాయికి రావడమే మాత్రమే కాకుండా డీమ్డ్ యూనివర్సిటీకి ఎదగాలి అనేటువంటి స్థాయికి రావడం అన్నది నిజంగా మహానుభావుడి యొక్క కృషి ఫలితం. దానికి తోడు మరి పెద్దలు శ్రీరామారావు గారు ఉన్నారు. ఇందాక చాలామంది వక్తలు ఏ విధంగా సత్యనారాయణ గారు వారు కృషి చేశారో వారందరూ కూడా చెప్పడం జరిగింది. కనుక వారందరికీ మరి ఒక్కసారి నేను శిరస్సు వంచి నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. చాలా వరకు కూడా విద్యాదానం గొప్పది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఏ దానం చేసినా కూడా మన దగ్గర ఉన్నటువంటి ఆ దానానికి సంబంధించినటువంటి అంశాలు తరిగిపోతూ ఉన్నా విద్యాదానంలో మాత్రమే మనం ఎంత దానం చేస్తే అది పెరుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి సందర్భం. కనుక ఇవాళ ప్రమాణాలతో కూడినటువంటి విద్యని బిడ్డలకు అందిస్తున్నటువంటి సందర్భంలో ఎంతో మంది పూర్వ విద్యార్థులు ఉత్తమమైనటువంటి స్థానానికి ఎదిగి ఇవాళ తిరిగి ఈ కళాశాలకి ఏమన్నా చెయ్యాలి అనేటువంటి భావన కలగడం అనేది ఇది నిజంగా చాలా ఉత్కృష్టమైనది అని చెప్పి నేను భావిస్తాను. ఇవాళ ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా మనం విద్య అన్న పదానాన్ని తిరిగి నిర్వచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదేమో అని చాలామంది భావిస్తూ ఉన్నటువంటి సందర్భం. సాధారణంగా మాలాంటి వారిని మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వారిని విద్యని నిర్వచించండి అని అంటే కళాశాలలు, తరగతి గదులు, బల్లలు, కుర్చీలు, పాఠ్య పుస్తకాలు, మార్కులు, మెడల్స్ వరకే మేమందరం కూడా వాటిని పరిమితం చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అయితే ఒకానొక సందర్భంలో స్వామి వివేకానందుల వారిని ఒకరు అడిగారు, విద్య అన్న పదాన్ని నిర్వచించండి అని చెప్పి అడిగినప్పుడు వారు ఎడ్యుకేషన్ ఇస్ ద పనేషియా ఫర్ ఆల్ థింగ్స్ ఈవిల్ అని చెప్పి ఆనాడు వివేకానందుల వారు చెప్పడం జరిగింది. అంటే సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక రుగ్మతుల్ని దూరం చేయగలిగినటువంటి ఏకైక దివ్యౌషధం విద్య అని చెప్పి స్వామి వివేకానందుల వారు చెప్పారు. అయితే అటువంటి విద్యని నిజంగా మన బిడ్డలకి ఇస్తున్నామా అనేటువంటి అంశాన్ని మనం ఖచ్చితంగా తరచి చూసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం యువతరం ఏ రకంగా పక్కదోవలు పడుతున్నారు, ఏ రకంగా వారి భవిష్యత్తుని బాగు చేసుకోకుండా నాశనం చేసుకుంటున్నారు మనం అందరం కళ్ళారా చూస్తున్నటువంటి నేపథ్యం. కనుక కేవలం పాఠ్య పుస్తకాలకి, మార్కులకి, మెడల్స్కి మాత్రమే విద్యని పరిమితం చేయకుండా ఇవాళ వైఎన్ కాలేజ్ వారు కూడా కమ్యూనిటీ సర్వీస్లో కూడా అంటే సమాజ సేవలో కూడా విద్యార్థిని భాగస్వాములు చేస్తూ సమాజాన్ని అర్థం చేసుకుని అంటే అవగాహన పెంచుకునే దిశగా వారు వేస్తున్నటువంటి అడుగుల్ని నేను ఇవాళ వేదిక మీద నుండి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఒకానొక సందర్భంలో చాణక్యుడు మనందరికీ తెలుసు. చాణక్యుడు ఏమని చెప్పాడంటే మాతా శత్రు పితా వైరి ఏన బాలే నా పాఠితః నా శోభతే సభా మధ్యే హంస మధ్యే బాకో పథ అన్నారు చాణక్యుడు. అంటే దీని అర్థం ఏంటంటే నిజమైనటువంటి విద్యను కనుక మనం బిడ్డలకి అందించలేకపోయినట్లయితే
హంసల మధ్య కొంగ ఎలా ఉంటుందో మన బిడ్డ కూడా ఆ కొంగలాగానే ఉంటారు అని చెప్పి చాణక్యుడు చెప్పినటువంటి నీతి. కనుక ఒక సమగ్రమైనటువంటి వికాసాన్ని అందించగల విద్యని ఇవాళ తల్లిదండ్రులు, కళాశాల మేనేజ్మెంట్ వారు, అదేవిధంగా అధ్యాపకులు కూడా దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం చాలా ఉంది. 2 సంవత్సరాలు, అదే రకంగా డిగ్రీ 3 సంవత్సరాలు చదువుకుని విజ్ఞానాన్ని సంపాదించుకొని ఒక ప్రయోజకుడుగా మారటానికి ఈ విద్యా సంస్థ దోహదపడిందని సందర్భంగా మనం చేస్తున్నాను. నేను ఆ రోజుల నుంచి నాకు రాజకీయాలంటే ఇష్టంగా ఉండేవి. ఆ రోజుల్లో కూడా నేను స్టూడెంట్స్ యూనియన్కి సెక్రటరీగా కూడా పోటీ చేశాను. అయితే చదువులో యావరేజ్గా ఉండే నాకు ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ సీటు దొరకదనే ఉద్దేశంతో నేను భోపాల్ వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి, ఎంకామ్ భోపాల్లో చేయవలసిన పరిస్థితి నాకు సంభవించింది. ఆ తర్వాత కాలేజీ కరెస్పాండెంట్గా డాక్టర్ చిరుమేని సత్యనారాయణ గారు బాధ్యతలు వహించిన తర్వాత డిగ్రీ వరకే కాకుండా పీజీ విద్యను కూడా అభ్యసించడానికి అవకాశం ఉండే రకంగా ఇక్కడ కోర్సుని ప్రవేశపెట్టడం, నాలాంటి వాళ్ళు ఎందరో ఊర్లోనే ఉంటూ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పీజీ విద్యని అభ్యసించడానికి అవకాశం దక్కిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. 75 సంవత్సరాలుగా ఈ కళాశాలలో విద్యా వ్యాప్తి కోసం మరి ప్రయోజకులుగా మార్చే విషయంలో ఈ కళాశాలని ఇంత పెద్ద ఎత్తున విస్తరింపజేసిన మరి చిన్న సత్యనారాయణ గారిని ఈ సందర్భంగా మరి ఆయన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన డాక్టర్గా తన వృత్తిని ఆసుపత్రికి కొంతవరకే పరిమితం చేసి ఆయన 42 సంవత్సరాలుగా ఈ కళాశాల మీదే పూర్తిగా దృష్టి పెట్టి ఈ కళాశాల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే రకంగా అన్ని మరి కోర్సెస్ ఇక్కడ వచ్చే రకంగా ఆయన కృషి చేశారు. కాబట్టి ఆయన కృషి వర్ణాతీతమైంది. ఆయనకి ఏ రకంగా కృతజ్ఞత చెప్పాలో, ఏ రకంగా ఆయన గౌరవించాలో ఆ రకంగా గౌరవించుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ ప్రాంతంలోని మనందరి మీద ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ విద్యా సంస్థలు మనలో ముఖ్యంగా తల్లిదండ్రులు ఎన్నో కళలు కంటుంటారు. ఆ కళలు పూర్తి చేయడానికి విద్యా సంస్థలు దోహదపడుతుంటాయి. తల్లిదండ్రుల యొక్క ఆశలు, ఆశయాలు ఈ విద్యా సంస్థల మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశలకు తగ్గట్టుగా విద్యను అభ్యసిస్తే ఈనాడు ఎక్కడైనా రాణించే పరిస్థితి ఉంది. ఆనాడు మేము చదువుకునేటప్పుడు జిల్లాలోనే ఉండాలి, ఊళ్ళోనే ఉండాలని ఆలోచనలు ఉండేవాళ్ళం. ఊరు బయట కానీ జిల్లా దాటి కానీ వెళ్ళాలంటే భయపడేవాళ్ళం. అటువంటిది విద్య అందరికీ అందుబాటులో ఉండటం మూలంగా ఐటీ రంగం కూడా మన యువకులకి మరి ఈనాడు అందుబాటులో ఉండటం మూలంగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు దాటి ఈనాడు ఉద్యోగాలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ విద్య వల్లే వచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.